కౌన్సిల్లో ఏం జరుగుతుంది అనేది చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. దేవుడిని రాజకీయాలకు వాడుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వం. మనం అందరం గమనిస్తే వాళ్ళు అసెంబ్లీకి రారు, 11 మంది అసెంబ్లీకి రారు. అసెంబ్లీకి వచ్చిన నిమిషంలో వెళ్ళిపోతారు. లేదంటే దేవుణ్ణి వాడుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటే వారు ఎంత పాపం తగులుతుంది అనేది వాళ్ళకు అర్థం కావాలి. ఆనాడు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారిని పెట్టిరు. ఆయన ఆ రోజు ఏమన్నారు, వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి మాత్రమే అని ఆ రోజు అన్నారు. ఈరోజు నిన్న ఏదో ప్రెస్ మీట్లో కూర్చొని జగన్ రెడ్డి గారు జీవో 123 అని అంటారు. కానీ అసలు ఏంటి దాని వెనకాల అనేది ఈరోజు నేను అడుగుతున్నాను. ఆనాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, ఆయన అసలు హిందువే కాదు. మన అందరికీ తెలుసు కూతురు పెళ్లి ఏ రకంగా ఏ మతపరంగా చేశారు అని అందరికీ తెలుసు. అట్లాగే మళ్ళీ తర్వాత వచ్చిన వైవి సుబ్బారెడ్డి గారు ఆనాడు గోవింద నామము అనుకోనే బదులు ఆ రోజు జగన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని పలుకుతారు. ఒకవైపు బైబిల్ పట్టుకొని ఇంకోవైపు జగన్ రెడ్డి రక్షక అని అంటారు.